గుడ్ ఈవినింగ్ ఆల్. మండే మార్కెట్ ఎలా ఉంటదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిబ్రవరి 3 ఓకేనా. ప్రెజెంట్ సినారియోస్ మనకేందంటే ప్రెజెంట్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లోకి షిఫ్ట్ అయిందనమాట. బట్ పూర్తిగా అప్ ట్రెండ్‌లో కాదు. ఈ యొక్క 4 అవర్స్ సప్లై వరకి మనకి అప్ ట్రెండ్ ఉండడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. మార్కెట్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 4 అవర్స్ డిమాండ్ అనమాట యాక్చువల్లీ ఇది. ఓకేనా. వీక్లీ డిమాండ్ కూడా యాక్చువల్లీ ఇది. ఇక్కడి నుంచి మనకి ప్రెజెంట్ చైన్ ఆఫ్ కట్టర్ ఇచ్చారనమాట. ఓకేనా. బట్ అది పూర్తిగా చైన్ ఆఫ్ కట్టర్ మనం ఇంకా కన్ఫర్మ్ చేయలేము. సో, ప్రెజెంట్ మార్కెట్ అయితే మనకి ఇక్కడ నుంచి బుల్లిష్ పైకెళ్తదనమాట. ఓకేనా. బుల్లిష్ ఎళ్తాను పైకి. సో, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి అప్ ట్రెండ్‌లోకి ఉండొచ్చు మార్కెట్ అనేది. ఓకేనా. సో, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మినిమమ్ రియాక్షన్ ఉంటది. ఇక్కడ నుంచి మనకి డిసైడ్ అయితది మార్కెట్ దీన్ని బ్రేక్ చేసి పైకెళ్ళాలంటే ఇది పూర్తిగా అప్ ట్రెండ్ తిరిగిపోద్ది మార్కెట్ ఇంకా. లేదు ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రియాక్షన్ ఇచ్చి మళ్ళీ కిందకి పడ్డాడంటే మళ్ళీ మనకి డౌన్ సైడ్ ఫాల్ అనేది ఇంకా కంటిన్యూ అయితున్నట్టు మనకి చూసుకోవచ్చనమాట. ఓకేనా. అది సెకండరీ అది జరుగుతది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ ఏం జరుగుతుందో చూద్దాం మార్కెట్‌లో. రేపు ఎలాంటి ఎంట్రీస్ ఉన్నాయి. ఎలాంటి ఎంట్రీస్‌లో మనం తీసుకోవచ్చని ప్రతి ఒక్కటి చూద్దాం మార్కెట్‌లో. ఓకేనా. ప్రెజెంట్ మనకేందంటే 1 అవర్‌లో మనకి ప్రెజెంట్ ఇక్కడ చైన్ ఆఫ్ కట్ జరిగి మనకి పైకెళ్తుందండి మార్కెట్‌లో. ఓకేనా. జస్ట్ ఇదొక పుల్ బ్యాక్. దాని తర్వాత ఇదొక పుల్ బ్యాక్. దాని తర్వాత ఇదొక స్మాల్ పుల్ బ్యాక్ అనమాట. ఓకేనా. సో, ఈ స్మాల్ పుల్ బ్యాక్‌ని మార్కెట్ అనేది తీసుకున్నారు. సో, ఇలా తీసుకుంటే ఏమైందంటే దీన్ని మనం ఇండ్యూస్‌మెంట్ అంటాం. ఓకేనా. సో, ఇండ్యూస్‌మెంట్ తీసుకున్న తర్వాత మనకేం జరగాల్సింది పైకెళ్ళాల్సి ఉంటది మార్కెట్. ఓకేనా. బట్ మనకి చూద్దాం నెక్స్ట్ సినారియోస్ ఏం జరుగుతదనేసి. ఇది మనకేంటిది ఇండ్యూస్‌మెంట్. ఐడీఎం అంటారు దీన్ని. ఓకేనా. దాని తర్వాత మనకి ఇదేంటిది ఇది మనకి బీఓఎస్ అనమాట. ఈ టాప్ ఉంది కదా! ఇది మనకి బీఓఎస్. ఇది బీఓఎస్. ఓకేనా. మీకు ఎస్ఎంసీ కాన్సెప్ట్ తెలియకపోతే మీకు అర్థం కాదు మీకు. ఓకేనా. సో, తెలిసిన వాళ్ళకి మా స్టూడెంట్స్‌కి ఇంకా అర్థమైద్ది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఇట్లా నేర్చుకోవాలనుకుంటే నా సబ్జెక్ట్‌లో జాయిన్ అవ్వండి క్లాస్ నుంచి. ఓకేనా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. ఇప్పుడు దీని తర్వాత మనకి నెక్స్ట్ మార్కెట్ అనేది ఎక్కడి దాకా రికవర్ అయితది అనుకుంటే యాక్చువల్‌గా ఇది ఇన్వెస్ట్‌మెంట్ అంటే దాని చైన్ ఆఫ్ కట్టర్ కూడా తీసుకోవచ్చు మనం. ఓకేనా. 50 మినిట్స్ చైన్ ఆఫ్ కట్టర్ ఉంటదనమాట. ఓకేనా. సో, ఇది ఇప్పుడు దాని తర్వాత మనకి ఈ లో నుంచి ఓకేనా. ఈ లో నుంచి మనం ఈ టాప్‌కేసామంటే మనకి 50% వరకు మార్కెట్ అనేది రికవరీ అనేది ఉంటదనమాట. ఓకేనా. సో, 50%లో మనకి ఫ్రెష్‌గా బ్లాక్ ఏమన్నా ఉందా అంటే ఇదొకటుంది ప్రెజెంట్. ఈ బ్లాక్ ఒకటి మనకి మార్కెట్‌లో ఫ్రెష్‌గా ఉందనమాట 1 అవర్‌ది. ఓకేనా. సో, దీన్ని మార్క్ చేసుకోండి మీరు. ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి ఇది 1 అవర్ డిమాండ్ అని చెప్పేసి మీరు అప్పుడే గుర్తుంటది మీకు. ఓకేనా. ఇది 1 అవర్ డిమాండ్ అనమాట ఇది. ఓకేనా. ఇది ఇక్కడ మీకు 1 అని రాసుకోండి. ఓకేనా. 1 అవర్ డిమాండ్. అప్పుడే మీకు గుర్తుంటదనమాట ఇది. నెక్స్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలాగా. ఇంకా దీని కింద ఏమైనా డిమాండ్ ఉన్నాయంటే ఇక్కడ ఇక్కడ ఒకటి ఉందనమాట. ఇది ఫైనల్. బట్ అంత దూరం వస్తారంటే చెప్పలేం. రావచ్చు. రాకుండా కూడా పోవచ్చనమాట. ఓకేనా. మోస్ట్‌లీ మనం చూద్దాం. ఓకేనా. ఇదొక 1 అవర్ డిమాండ్ అనమాట. ప్రెజెంట్ మనం మార్క్ చేసుకుందాం. మనం చేసుకోవాలి కాబట్టి మార్క్ చేసుకుందాం మొత్తం. ఓకేనా. ప్రెజెంట్ అయితే సినారియోస్ ఇది. సో, ఇక్కడ డిలీట్ చేసుకున్నాం వీటిని. ఇప్పుడు దీని తర్వాత మనకేంది ఈ బ్లాక్ అనేది మనకి ప్రెజెంట్ ఉందనమాట మార్కెట్‌లో. ఓకేనా. సో, దీని తర్వాత మనం ఇక్కడి నుంచి మనం 5 మినిట్స్‌లోకి వెళ్దాం. 50 మినిట్స్‌కెళ్దాం ప్రెజెంట్. 15 మినిట్స్‌లో మనకి ప్రెజెంట్ మార్కెట్ అనేది ఎలా ఉందంటే ఇక ఇండ్యూస్‌మెంట్ ఇస్తున్నారు 1 అవర్‌లో. ఓకేనా. నెక్స్ట్ బీవైఎస్‌కి వెళ్ళాల్సి ఉంటది. సో, మనం ఇక్కడ చూసామంటే మనకి ఇక్కడ ఒక సప్లై ఉందనమాట. ఓకేనా. ఈ సప్లై అనేది మనకి ఇక్కడ ఉందనమాట. ఇక్కడ 100% మిటిగేట్ చేశారు. బట్ ఇంకా 50కి రాలేదు. మోస్ట్‌లీ దానికి రావడానికి ఛాన్స్ ఉంటది. ఇంకా అది లో టైమ్ ఫ్రేమ్‌లో మనకు సప్లై ఉంటది. ఓకేనా. ఎగ్జాంపుల్‌కి అది 5 మినిట్స్ అలా వెళ్తే సప్లై అవుట్ ఉంటది. చూద్దాం. ఓకేనా. ఎగ్జాంపుల్‌కి ఇంకా 5 మినిట్స్‌లోకి వెళ్దాం లోపలికి. మనం 5 మినిట్స్ చూసామంటే ప్రెజెంట్ మనకి అనుకున్నట్టు మనకి ఇక్కడ ఉందనమాట. ఫ్రెష్‌గానే ఉందనమాట ఇక్కడ సప్లై అనేది. ఓకేనా. సో, రేపు మార్కెట్ అనేది ఇది హైస్ ఉన్నాయి కదా! బోత్ హైస్ దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేస్తారు మార్కెట్. ఈ మాల్ చాలా మంది సపోర్ట్ అనుకుంటారు. ఓకేనా. సపోర్ట్ బ్రేక్ అయింది పైకెళ్ళిపోతుంది అనుకుంటారు. బట్ అది పోదనమాట మార్కెట్‌లో. ఓకేనా. సో, మార్కెట్ ఇక్కడ నుంచి ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఇంత దూరం వెళ్ళొచ్చు. లేకపోతే మనం యాక్చువల్ చూసామంటే ఇక్కడే ఒక చిన్న సప్లై ఉంది. ఇది. ఓకే. ఈ చిన్న సప్లై పడడానికి ఛాన్సులు ఉంటది. బట్ మోస్ట్‌లీ చూద్దాం. మార్కెట్ అనేది దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి ఇక్కడ నుంచి పడడానికి కూడా ఛాన్స్ ఉంటది మార్కెట్‌లో మనకి. ఓకేనా. ఇది 5 మినిట్స్ సప్లైస్ మెన్షన్ చేసుకోండి మీరు. ఓకేనా. సో, ఇక్కడ నుంచి మనకి ఏమన్నా 1 మినిట్‌లో చైన్ ఆఫ్ పట్టిస్తే ఈ ఏరియాలో ఓకేనా. ఇక్కడ నుంచి తీస్తే మన డౌన్ ఫాల్ ఉంటది. మోస్ట్‌లీ మనకి ఇక్కడ మనం టార్గెట్ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్‌గా ఇంకొక డిమాండ్ ఉందన్నమాట ఇక్కడ. ఓకేనా. సో, ఇదొక డిమాండ్ ఉంది మార్కెట్‌లో మనకి. అప్ ట్రెండ్ అయిపోవడానికి. ఓకేనా. ఇదొకటి ఉందన్నమాట. చూసుకోండి. ఓకేనా. మోస్ట్‌లీ డౌన్ ట్రెండే ఉంటది మార్కెట్. ఓకేనా. ఫ్లాట్‌గా ఓపెన్ అయిందంటే ఇక్కడి నుంచి పడడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. ఇన్ కేస్ ఇది కాకుండా ఇంకా మార్కెట్ అనేది ఇంకా ఇలా పైకెళ్ళిపోయింది అనుకుందాం. ఇక్కడి నుంచి ఇలా పైకెళ్ళిపోయింది అనుకుంటే ఇది మొత్తం లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి ఈ బ్లాక్ నుంచి అయితే మినిమమ్ పడతారన్నమాట. అనుకుంటున్నాను పడతారనేసి. ఓకేనా. ఇక్కడి నుంచి మోస్ట్‌లీ పడడానికి ఛాన్సులు ఉంటది. ఇక్కడేమైనా 1 మినిట్ చైన్ ఆఫ్ కట్ ఇస్తే తీసుకున్నామంటే మన నెక్స్ట్ టైమ్ మన టార్గెట్ ఎక్కడ దాకా ఉంటదంటే ఇక్కడ దాకా ఉంటది. ఎందుకంటే ఇది మనకి కొంచెం ఫ్రెష్‌గా ఉంది కదా! తగలకుండా. మేబీ రేపు మార్నింగ్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యేసి తగిలేసి ఎళ్లారంటే ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయరన్నమాట మార్కెట్. సో, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ దాకా వచ్చేస్తది. ఓకేనా. మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ నుంచి మీకు చాలా ఎక్కువ పాయింట్‌లో ఉంటది. ఉంటది. ఓకేనా. 200 పాయింట్స్ దాకా ఉంది. మంచి మూవే అన్నమాట ఇది. ఓకేనా. ఎంట్రీస్ మనం చూద్దాం రేపు మార్నింగ్ అనేసి. ఓకేనా. ఇంకా నేను
మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎలా రియాక్ట్ అవుతుంది చూసుకొని ప్రెజెంట్ దాంట్లో నుంచి ఇంకా మనం నీట్‌గా ఫిల్టర్ చేసుకుందాం. ఓకేనా. ఎంట్రీస్ అనేది ఎలా ఉంటదని చెప్పేసుకొని. ప్రెజెంట్ అయితే ఇదనమాట సినారియోస్ ఓకేనా. ఇన్ కేస్ లేదు అలా అలా గాకుండా మార్కెట్‌లో రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి ఇలా డౌన్ వచ్చేసారనుకుందాం మార్కెట్ ఓకేనా. ఓపెన్ అయ్యారు. లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యారనుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, కిందకొచ్చేసినా సరే, ఈ ఏరియా ఉంది గదా! ఈ ఏరియా నుంచి చూడు దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేస్తారు. ఈ బోత్ దాన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి ఇక్కడ చూడు మనకి మినిమమ్ రియాక్షన్ ఉంటది మార్కెట్‌లో ఓకేనా. ఇక్కడి నుంచి మళ్ళీ ట్రావెలింగ్ ఉంటుందన్నమాట. కేవలం 1 ఇంటూ జేఎఫ్ కార్డ్ ఇస్తే మనకి ఇక్కడ ఫ్లష్ బ్లాక్ అంటే ఇది ఒకటుంది. ఓకేనా. అది ఇక్కడ దాకా రావడానికి ఛాన్స్ ఉంటది మోస్ట్‌లీ ఓకేనా. సో, ఇక్కడ దాకా వచ్చింటే మనం కాల్స్ ఎంట్రీ తీసుకోవచ్చనమాట. సో, ఓకేనా. సో, ఇలా ఇట కిందికి ఉన్నాయి బోత్ సైడ్స్ చూసుకోవాలి మనం. ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో బోత్ సైడ్స్ ఎంట్రీ చేస్తేనే ఆ పాసిబుల్ ఉన్నాయి. చూసుకున్నాం ఓకేనా. ఇన్ కేస్ మార్కెట్ అనేది ఇలాగే పైకెళ్ళిపోయినా గానీ మళ్ళీ ఇక్కడి నుంచి ఒక ఫాల్ ఉంటది. ఓకేనా. సపోజ్ ఇది మిస్‌కేజ్ ఇలా ఎళ్ళినా గానీ ఇక్కడి నుంచి మళ్ళీ ఒక ఫాల్ ఉంటదనమాట. ఎందుకంటే మార్కెట్‌లో మనకి ఇది లిక్విడ్‌గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ పడడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఓకేనా. సో, మనకి ఎంట్రీస్ అనేది చాలా ఉంటది. నెక్స్ట్ టైమ్ దీన్ని ఎక్స్‌పెక్ట్ చేయరనమాట. ఓకేనా. ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇంకా కిందకొచ్చేస్తారు మార్కెట్ అనేది. ఓకేనా. సో, ఇక్కడి నుంచి మార్కెట్ ఇంకా కిందకొచ్చేసి ఈ 1 అవర్ డిమాండ్ మీద దానికొచ్చేస్తారు. సో, ఇక్కడ రాగానే మార్కెట్‌లో మనం ఏం చేస్తామంటే ఇది మోస్ట్‌లీ రేపు ఒక్కరోజు జరిగిపోద్దంటే చెప్పలేము. ఒక 2 డేస్ పట్టొచ్చు మొత్తం సినారియో జరగడానికి. ఓకేనా. సో, 2 డేస్ వరకు మన ఎంట్రీస్ అయితే మనకు ఉన్నాయి ప్రెజెంట్. ఓకే. మనం చూసుకొని మంచిగా ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా. సో, ఈ 1 అవర్ డిమాండ్‌కొచ్చారనుకో ఇక్కడికొచ్చిన తర్వాత మార్కెట్‌లో మనకి ఇది ఉన్నాయి కదా! ఈ బోతు ఓకేనా. ఈ ఈ ఈ బోత్ లోస్‌ని మనం లిక్విడ్‌గా కన్వర్ట్ చేసేవాళ్ళు. ఓకేనా. దీన్ని వాళ్ళు లిక్విడ్‌గా కన్వర్ట్ చేసుకొని ఇక్కడి నుంచి మార్కెట్‌లో ఏమనుకుంటారు చాలామంది సపోర్ట్ సంథింగ్ ఇది బ్రేక్ అయింది అని చెప్పేసి ఇక్కడ బ్రేక్ అవుతుంది ఇప్పుడు ఇన్ కేస్ అనుకుందాం. ఓకేనా. సపోర్ట్ బ్రేక్ అయిందని చెప్పేసుకొని ఇంకా కిందకెళ్ళిపోతుంది అనుకుంటారు. బట్ పోదు చాలా దూరం అంతా. ఓకేనా. సో, దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి మార్కెట్‌లో ఈ డిమాండ్ నుంచి మన మార్కెట్ అనేది ఇక్కడి నుంచి టర్న్ అవుతుందన్నమాట అప్ సైడ్‌కి. ఓకేనా. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మనకి లోయర్ టైమ్ ఫ్రేమ్. లోయర్ టైమ్ ఇది 1 అవర్ డిమాండ్ కాబట్టి మోస్ట్‌లీ మనకి ఇక్కడ మీరు 5 మినిట్స్ హాఫ్ కట్ వరకు మినిమమ్ వెయిట్ చేయాలి మీరు. ఓకేనా. మీరు ఎర్లీగా 1 మినిట్‌లో తీసుకుంటారంటే ఎళ్తది. బట్ కానీ మీకు 1 మినిట్‌లో మ్యానిపులేషన్స్ అని జరగడానికి అవకాశం ఉంటదనమాట. ఓకేనా. 1 మినిట్‌లో మళ్ళీ లేపేసి తీసుకోవడం అనేది ఉంటది. లిక్విడిటీ కోసం అనేసి. సో, మోస్ట్‌లీ మనం వెయిట్ చేసి ఇక్కడ 5 మినిట్స్‌లో ఏమైనా మీకు చేంజ్ ఆఫ్ కట్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మీరు వెళ్ళడం మీకు బెటర్ చాయిస్ అనమాట. అప్పుడు మీకు టార్గెట్ అనేది ఈ పెద్ద బీవీఎస్ దాకా ఉంటది. ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్ని మిటిగేట్ చేసేసాయి కాబట్టి ఇక్కడ దాకా మనకి ఉంటది. ఇక్కడ నుంచి పెద్ద ఫాల్ పడ్డారు కాబట్టి మోస్ట్‌లీ ఇక్కడ చిన్న రియాక్షన్ ఉంటది. లేకపోతే మొదట పడగొట్టేస్తారనమాట. ఓకేనా. సో, ఇది బ్రేక్ అయిందంటే మోస్ట్‌లీ మనకి ఇది బ్రేక్ అయిన తర్వాత దాని తర్వాత ఇక్కడ ఒక 30 మినిట్స్ సప్లై ఉందనమాట. ఓకేనా. మీరు చూసారంటే ఇక్కడ చూపెడతా మీకిక్కడ. ఇక్కడ రాసాగా 30 మినిట్స్ సప్లై అని చెప్పేసి 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టేసి ఇక్కడ సప్లై ఉందనమాట. ఇది ఒక స్టాపింగ్ పాయింట్‌గా మీకు ఉండొచ్చనమాట మోస్ట్‌లీ మార్కెట్‌లో. ఓకేనా. అది ఇక్కడ బీఓఎస్ జరిగిన తర్వాత. చాలామంది ఇదేమనుకుంటారంటే బీఓఎస్ జరిగిపోయింది. ఇంకా పైకెళ్ళిపోతుంది అనుకుంటారు. బట్ అది పైకి పోరనమాట. ఎందుకంటే ఇక్కడ ఇది ఎక్స్టర్నల్ లిక్విడిటీ కలెక్ట్ అయింది ఇక్కడ. ఓకేనా. ఎక్స్టర్నల్ లిక్విడిటీ కలెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మార్కెట్ అనేది ఇంటర్నల్ లిక్విడిటీ కోసం మళ్ళీ లోపలికి రావాల్సి ఉంటది మార్కెట్. ఓకేనా. సో, అది మన స్టూడెంట్స్‌కైతే తెలుస్తది. మీ కొత్తోళ్ళకైతే చూసే వాళ్ళకైతే ఇది అర్థం కాకపోవచ్చు. ఓకేనా. అసలు ఏం చెప్పదలుచుకుంటున్నా అని చెప్పేసి. సో, మీది మోస్ట్‌లీ మా స్టూడెంట్స్ కోసమే చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అయ్యేసి మొత్తం సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. ఓకేనా. సో, ఇది సినారియో జరగడానికి అవకాశం ఉంటది. ఓకేనా. మీరు దీన్ని కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటారు. లేకపోతే మీకు నంబర్స్ అనేది మీకు మార్క్ చేయిస్తాను. ఓకేనా. చాలామందికి బ్లాక్ లేకుంటే తెలీదు కాబట్టి మార్క్ చేయిస్తా. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇదొకటి. రేపు సినారియోస్ మనకి ఇదొక బ్లాక్ అనమాట. ఇక్కడొకటి. ఓకేనా. సో, ఇదొక బ్లాక్ అనమాట. మోస్ట్‌లీ ఇక్కడి నుంచి మనం ట్రై చేద్దాం. ఇక్కడ ఉంటది. ఓకేనా. ఇది. సో, ఇక్కడి నుంచి ఉంటది. ఓకేనా. ఇది సినారియోస్ మనకి ఈ నంబర్‌లు మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. ఇంకోటి ఇక్కడ కాల్ సైడ్ కూడా ఇక్కడ ఉంది. ఈ బ్లాక్ వస్తే కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా. సో, సినారియోస్ ఇదనమాట ప్రెజెంట్ మార్కెట్‌లో. ఓకేనా. మీకు ఎంట్రీ అనేది వస్తది అనుకుంటున్నాను. ఓకేనా. యాక్చువల్‌గా ఒక 1 వీక్‌గా సరిగ్గా ఎంట్రీస్ లేవనమాట. సో, ఓకే. ఇదైతే ఎంట్రీస్ ప్రెజెంట్ ఉన్నాయి మార్కెట్‌లో. మనం చూసుకొని మంచిగా తీసుకున్నాం. ఓకేనా. ఇంకోటి ప్రీమియమ్స్ అనేది మీరు మస్ట్ అండ్ వాచ్ చేయండి ఫుల్‌గా. ఎందుకంటే మీరు ప్రీమియమ్స్ సరిగ్గా ఈ మధ్య పెరగట్లేదనమాట. ఎలా ఇది ఇట్లా బడ్జెట్ వల్ల పెరగట్లేదు. మోస్ట్‌లీ మన నార్మల్ డేస్ వచ్చేసాయంటే నార్మల్‌గా ఉంటదండి ప్రీమియమ్స్ అనేది. ఓకేనా. సో, అది చూసుకొని ఒకసారి మీరు మంచిగా అయితే ఎంట్రీస్ తీసుకోండి. ఓకేనా. మీరు బోత్ సైడ్స్ ఎంట్రీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రేపు మనకి ఇక్కడ ఓపెనింగ్‌ని బట్టి మనం డిసైడ్ చేసి ఇక్కడ ఓపెనింగ్‌ని బట్టి ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మీరు ట్రై చేయొచ్చనమాట. కిందకి రావడానికి ఛాన్స్ ఉంటది. లేదు ఇలా కిందకొచ్చేసారనుకుంటే కింద మార్నింగే ఇక్కడ నుంచి మళ్ళీ పోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఎంట్రీ అవకాశం చాలా ఉన్నది మంచిగా. మీరు వెయిట్ చేసి తీసుకోండి. ఓకేనా. ఇది మెన్షన్ చేసుకోండి మీరు 5 మినిట్స్ సప్లై, 5 మినిట్స్ సప్లై అని 5 మినిట్స్ డిమాండ్ అనేసి. ఓకేనా. నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. మీరు చేసుకోండి. ఓకేనా. సో, ఇది మనకి ఇంకోటేంటంటే మీకు ఐ మీన్ ఎగ్జాంపుల్‌కి మీకు తెలియకపోతే టూల్స్ అనేది వాడండి. ఎస్ఎంసీ టూల్స్ ఇక్కడ ఉంటది. ఓకేనా. ఇక్కడ ఉంది కదా! ఎస్ఎంసీ కాన్సెప్ట్ అని చెప్పేసి ఉంది కదా! దాన్ని మెన్షన్ చేసినప్పుడు మీకు ఇది చూపెడతదనమాట మీకు. ఓకేనా. మనం 15 మినిట్స్‌లోకి వెళ్దాం ప్రెజెంట్. ఇక్కడ మనకి ఇండ్యూస్‌మెంట్ ఉంది కదా! ఇండ్యూస్‌మెంట్ అంటే మనకి 50 మినిట్స్ చేంజ్ ఆఫ్ కట్. బట్ 1 అవర్‌లో మనకి ఇండ్యూస్‌మెంట్ అనమాట ఇది. ఓకేనా.
సో, అక్కడి నుంచి మనకనేది ఇక్కడుంటది. ఇంకోటి మీకు హైయర్ లోస్ అనేది నాకు ప్రాపర్‌గా తెలియట్లేదు బ్రో అంటే మీకు ఈ టూల్ వాడుకోండి. ఓకేనా. స్పాట్ అనే ఎస్ఎంసీ టూల్ ఉంది గదా! ఇది వాడారంటే మీకొస్తదనమాట దీంట్లో. ఓకేనా. ఇలా వస్తది. ప్రెజెంట్ చూపెడుతది. మార్కెట్‌లో మా స్టూడెంట్‌కి చెప్తున్నా ఇది. ఓకేనా. మీకు మా నార్మల్ పీపుల్స్‌కి అర్థం అవ్వచ్చు. బట్ చెప్తున్నాను. ఓకేనా. మార్కెట్‌లో ఇప్పుడేంది ఇప్పుడు లోయర్ హై ఫార్మ్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరగాలి మనకి లోయర్ హై అనేది ఫార్మ్ అవ్వాలి. ఓకేనా. మార్కెట్ అనేది ఇలా పైకెళ్ళేసిన తర్వాత ఇది లోయర్ హై అనేది ఫార్మ్ చేసిందంటే నో ప్రాబ్లమ్. ఓకేనా. ఇన్ కేస్ ఇక్కడ లోయర్ హై అనేది ఫార్మ్ చేయకుండా ఓకేనా. ఇక్కడి నుంచి మార్కెట్ ట్రిగ్గర్ అంటే ఏమవుతుంది? దీన్నేమంటారు మనం ఎంఎంఎస్ అంటాం. ఓకేనా. మీకు గుర్తుండాలి. ఇది చైన్ ఆఫ్ కట్టర్ కన్సిడర్ చేస్తాం మనము. ఇక్కడ మనం ఎంఎంఎస్ అంటాం. ఓకేనా. సో, మీకు గుర్తుంది గదా! ఇక్కడ ఇది లోయర్ హై అయితుంది. మళ్ళీ లోవర్‌లో ఫార్మ్ అయితుంది నెక్స్ట్ మార్కెట్‌లో. ఓకేనా. సో, ఇది మీకు ఎందుకు చెప్తానంటే మీకు దీనికి ఎక్స్‌ట్రా కన్ఫర్మేషన్స్ అన్నమాట. ఓకే. మనకి లోయర్ హైన ఫార్మ్ అయింది. నెక్స్ట్ లోయర్ హై అనేది ఫార్మ్ ఐ మీన్ హైయర్‌లో ఫార్మ్ అయింది. హైయర్ హై ఫార్మ్ అవ్వాలి. ఇన్ కేస్ హైయర్ హై ఫార్మ్ అవ్వడానికి ఫెయిల్యూర్ అయితే మార్కెట్ అనేది నెక్స్ట్ కిందకి వస్తదని చెప్పేసుకొని మీకు ఇంకా కన్ఫర్మేషన్ కోసం నేను ఈ టూల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా. సో, మీరు దీన్ని కూడా ఏమైనా యాడ్ చేసుకున్నారంటే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఈ టూల్‌ని కూడా. లేదు బ్రో నాకు అర్థమవుతుందంటే నో ప్రాబ్లమ్. ఓకేనా. సో, ఇదే అన్నమాట మ్యాటరు. సో, ప్రెజెంట్ రేపు మార్కెట్‌లో చూసి తీసుకోండి మీరు యాక్చువల్‌గా. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్. ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు మెసేజ్ కాల్స్ చేయండి. ఇంకోటి మీరు ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే నాకు కింద కామెంట్స్ అనేది పెట్టండి. ఓకేనా. యాక్చువల్‌గా ఏందంటే మీరు నాకు ఒక 50 సబ్‌స్క్రైబర్స్ వస్తే మీకు లైవ్ అనేది పెడతా నేను. ఓకేనా. డైలీ మార్కెట్ నాతో పాటు మీరు ట్రేడ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చనమాట. ఓకేనా. ఇంకొకటి ఏందంటే మార్కెట్‌లో ఐ మీన్ మీరు నాకు అట్‌లీస్ట్ ఒక 500 సబ్‌స్క్రైబర్స్ వచ్చారంటే మీకోసం నేను ఎవరికో ఒక పర్సన్‌కి ఓకేనా ఫ్రీగా సబ్జెక్ట్ ఇవ్వడమో, లేకపోతే ఇంకేమైనా ఎక్స్‌ట్రా టూల్స్ అనేది మీకోసం నేను ప్రొవైడ్ చేయడమో, లేకపోతే మీకంటే ఏదో ఒక బెనిఫిట్స్ పెడతా అనమాట నేను. ఓకేనా. సో, మీరు దీన్ని ఈ టార్గెట్ అనేది అచీవ్ అవ్వడానికి ఎన్ని రోజులైనా పర్లేదు. బట్ మీరు త్వరగా అచీవ్ చేస్తే మీకు అట్‌లీస్ట్ నేను టార్గెట్ ఏంటంటే ఈ మంత్ లోపల అనుకుంటున్నాను. ఓకేనా. ఈ మంత్ ఎండింగ్ లోపల 500 సబ్‌స్క్రైబర్స్ వస్తే నాకు సో, మీకు పక్కా ఏదో పర్సన్‌కి మీకు నేను ఐ మీన్ ఒక గివ్ అవే ఇస్తా అనమాట. ఫ్రీగా నేర్పిస్తా ప్రతి ఒక్కటి. ఓకేనా. సో, ఇది మ్యాటరు. సో, ఓకే గైస్. ఐ మీన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఈ వీడియోని. ప్రాపర్‌గా సబ్జెక్ట్ నేర్చుకుంటే మాత్రమే మీరు ప్రాఫిటబుల్‌గా ఉంటారు ఇక్కడ మార్కెట్‌లో. ఓకేనా. సో, లేకపోతే మీరు చాలా కష్టం ఇక్కడ సర్వైవ్ అవ్వడము. సో, ఇది గుర్తుపెట్టుకొని సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకేనా. ఓకే. ఓకే గైస్. థాంక్ యూ. ఏ చిన్న డౌట్ ఉన్నా మెసేజ్, కాల్స్ చేయండి నాకు. ఓకే.